ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె వివాహానికి చంద్రబాబును ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు. జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అయితే చంద్రబాబుతో సమావేశంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించలేదు. చంద్రబాబును తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే వచ్చామని చెప్పారు. ఇక త్వరలో టీడీపీలో చేరతానని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత తీగల కృష్ణారెడ్డి ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు. మాకు ఆనాడు ఎన్టీ రామారావు గారుతో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్థానం మొదలైంది. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని, ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎవరు కాదనలేరు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలామంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసడానికి మేము ప్రయత్నం చేస్తాం.